వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తీసుకుంటున్న వారి కోసం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మరి అదేవిధంగా కొత్త పెన్షన్లు తీసుకోవాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరిదాకా చూసేసండి. మరి అదేవిధంగా పాత పెన్షన్లు తీసుకుంటున్న వారు కూడా ఈ వీడియోని చూసినట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రత పెన్షన్ల విషయంలో మరి పెద్ద మార్పు రాబోతుందని చెప్పుకోవాలి. మరి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా ఒక కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఇందులో భాగంగా మే 2025 నుంచి మీరు బాగా గమనించాలి, మే 2025 నుంచి లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. మరి చాలామంది అడిగారు, ఎప్పుడు కొత్త పెన్షన్లు అయితే వస్తుంది ఏంటి? ఇంతవరకు మేము సబ్మిట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక్క అప్డేట్ కూడా ఇంతవరకు రాలేదు. కనీసం అప్డేట్ కూడా రాకపోతే ఎలా అని చెప్పేసి ప్రశ్నించారు. మరి ఇందులో భాగంగా మన తరపు నుంచి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందింది. కాబట్టి మరి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే మే 2025కి కొత్త పెన్షన్లు ఎవరైతే ఉన్నారో, ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా మరి ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం అనేది ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో దాదాపు చూసుకున్నట్లయితే 93,000 మంది వితంతువులకు ప్రత్యేకంగా పెన్షన్లు అయితే అందిస్తామని తెలిపారు. మరి ఈ యొక్క ప్రకటనతో రాష్ట్రంలోని అర్హులైన పేదలు, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు మరి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈ యొక్క కొత్త పెన్షన్లను అందించేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. ఇందులో సందేహం కూడా లేదు. మరి ఇప్పుడిప్పుడే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలామందికి ఈ యొక్క అప్డేట్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మరి వారి కోసం ఈ యొక్క అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక అదేవిధంగా ఇటీవలే కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సంక్షేమ పథకాన్ని మరింత విస్తరిస్తున్నాయి అని కూడా తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం 65 లక్షల మంది పెన్షన్లు అయితే పొందుతున్నారని, ఇప్పుడు మరో 5 లక్షల మందికి కూడా కొత్తగా పెన్షన్లు అయితే ఇస్తామని తెలియజేస్తున్నారు. అందులో వితంతువులకు ప్రత్యేక ప్రాధాన్యం అయితే ఇస్తున్నారని కూడా ఈ యొక్క సందర్భంగా చెప్పుకొచ్చారు. చూసారు కదండి, ఇప్పటి వరకు తీసుకుంటున్నది 65 లక్షల మంది పెన్షన్దారులు అయితే ఉన్నారు. ఇప్పుడు 5 లక్షలు జోడించగా దాదాపుగా ఇప్పుడు 70 లక్షల మంది అవ్వబోతున్నారనమాట పెన్షన్లు తీసుకుంటున్న వారిలో. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లో ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రతి నెల కూడా 4,000 రూపాయల చొప్పున అందుతుంది. మరి వీరందరికీ కూడా అందనుందన్నమాట. వితంతువులకు చూసుకున్నట్లయితే వితంతువులైన 93,000 మంది కదా, వితంతువులందరూ కూడా 93,000 మంది వరకు అయితే ఉన్నారు. మరి 93,000 మందికి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది జీవనాధారంగా అయితే మారనుంది. మరి గతంలో చూసుకున్నట్లయితే గతంలో గమనించినట్లయితే కనుక భర్తలు పెన్షన్ పొందుతూ మరణించిన వితంతువులకు వెంటనే పెన్షన్ ఇచ్చే విధానాన్ని అయితే కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులైతే కేటాయించింది. మరి ఇది ఆల్రెడీ జరిగిపోయిందని కూడా చెప్తున్నారు. భారీ నిధులైతే కేటాయించడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఈ యొక్క పెన్షన్ల కోసం 33,100 కోట్ల రూపాయల వరకు 33,100 కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు చేస్తున్నట్లు అధికారులు ఈ యొక్క సందర్భంగా తెలిపారు. మరి కొత్తగా 5 లక్షల మందిని చేర్చడంతో ఈ యొక్క ఖర్చు అనేది మరింత పెరిగిందనమాట. ఖచ్చితంగా పెరుగుతుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే 5 లక్షల మందికి పెంచారు అంటే మరి మామూలు విషయం అయితే కాదు. ఇక ఈ యొక్క పెన్షన్ పంపిణీకి సంబంధించి సులభతరం చేసినందుకు గ్రామ వార్డు సచివాలయాలకు ఈ యొక్క సిబ్బంది ఏదైతే ఉందో బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి ఈ యొక్క టెక్నాలజీని అయితే వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఇది వినియోగించడం అయితే జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. మరి ఏదైతే ఈ యొక్క కొత్త వస్తువులు ఉన్నాయో, ఈ యొక్క స్కానర్లు ఉన్నాయో, అవన్నిటినీ కూడా కొత్తగా కూడా కొన్ని మిషన్స్ని అయితే అమలు చేయడం జరిగింది. ఈ విషయం కూడా గతంలో చెప్పడం కూడా మీకు తెలియజేశాం, మీకు తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే అందాలనే ముఖ్య ఉద్దేశంతో, ముఖ్య లక్ష్యంతో అయితే మంత్రి శ్రీనివాస్ అయితే ఈ యొక్క విషయాన్ని వివరించారు. జీవన ప్రమాణాలు మెరుగవుతాయని స్థానికులైతే భావిస్తున్నారు.
అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం అర్హత, దరఖాస్తు విధానం గురించి వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. 2024 జూన్ నుంచి కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన వెంటనే ఆ పెన్షన్దారులకు అందరికీ కూడా ఎటువంటి బహుమానం ఇచ్చిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి 3,000 నుంచి 4,000 రూపాయలకైతే పెంచింది. కానీ కొత్త పెన్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేసిందని చాలామంది పెన్షనర్లు అయితే చెప్పుకొచ్చారు. మరి కొత్త పెన్షన్లు ఇవ్వలేదని చాలామంది నిరుత్సాహంతో వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా కొత్త పెన్షన్లపై శ్రద్ధ పెట్టలేదన్న విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి అయితే వెళ్ళింది. మరి దీంతో ఇప్పుడైతే ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయితే అయిపోయింది. కాబట్టి మరి ఇప్పటికైనా ఖచ్చితంగా కొత్త పెన్షన్ల విషయంపై దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా వారు కూడా ముందడుగు వేయడానికి ఈ యొక్క పద్ధతిని అయితే అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే మే నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి ఇటువంటి అప్డేట్ అనేది మాత్రమే వచ్చింది. మరి దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని మరి ఏదైతే సజావుగా అమలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇది ఒక పెద్ద ఊరటనిచ్చే అవకాశంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే గత 2 సంవత్సరాలుగా ప్రజలు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి గత వైసీపీ ప్రభుత్వం చివరి పాలన సంవత్సరంలో ఈ యొక్క పెన్షన్లు అయితే ఇవ్వలేదు. ఇక మరో వారంలో ఏప్రిల్ నెలకైతే సంబంధించిన పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. మరి మీకు తెలిసిందే, ఇప్పుడు ఈసారి ఏప్రిల్ 1వ తేదీన మంగళవారం వచ్చిందనమాట. మరి ఆ రోజు ప్రభుత్వం ఆఫీసులు అయితే తెరిచే ఉంటాయి. అందువల్ల 1వ తేదీన సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. అయితే ఉదయం 7 గంటలకైతే ప్రారంభించి మధ్యాహ్నం కాగా పూర్తి చేసేయాలన్న ప్లాన్ అయితే ఉంది. అయితే ఎవరైనా వేరే ప్రాంతాల్లో ఉంటే కనుక వారు ముందుగానే సచివాలయ ఉద్యోగులకు ఈ విషయాన్ని అయితే చెప్పాల్సి ఉంటుంది. మీకు గతంలో కూడా ఈ విషయానికి చాలాసార్లు చెప్పి ఉన్నాం. మరి ఎవరైనా వేరే ఊర్లోకి వెళ్ళిపోయి ఉండిపోయినట్లయితే సచివాలయానికి అయితే తెలియజేయండి. సచివాలయ సిబ్బందికి మీరు తెలియజేయకపోతే అది మీకు మళ్ళీ పెన్షన్ ఆగిపోయే పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక అప్పుడు 1వ తేదీన వారు ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పెన్షన్ అయితే పొందే వీలు కూడా ఉంటుంది. మరి తద్వారా పెన్షన్ కోసం ప్రయాణం చేసి సొంత ఊరికి రావాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఎక్కడున్నారో ఆ స్పాట్ నుంచే మీ యొక్క పెన్షన్ అయితే పొందవచ్చు. మరి ఇంతవరకు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్తో పాటు ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.